కేసు మనకి అనుకూలంగా నడుస్తున్నట్టు లేదే అన్నాడు భాస్కర్రావు యుగంధర్ని చూడగానే. ఇంతవరకు ప్రాసిక్యూషన్ కేసు విన్నాం, మన డిఫెన్స్ ఇంకా ప్రారంభించిందే అని భాస్కర్రావుని పరీక్షగా చూసి, మీరు నేరం చేయలేదని నాకు నమ్మకం కుదురుతోంది, కానీ ఎందువల్ల మీరు నిజం నాతో చెప్పకుండా దాస్తున్నారు అన్నాడు. నిజమా? క్షమించండి, నేను ఏమీ దాచలేదు. ఉరితాడు నా కళ్ళ ముందు ఆడుతుండగా నన్ను ఆపదలోంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్న మీతో ఎందుకు అబద్ధం చెప్తాను అన్నాడు భాస్కర్రావు. అయితే మీ జీవితంలో ఏదో సంఘటన మీరు పూర్తిగా మర్చిపోయి ఉండాలి. మీ మీద ఎంతో ద్వేషం పెట్టుకొని మిమ్మల్ని హత్య చేయాలని కసుగున్న మనిషి ఎవడైనా ఉన్నాడేమో ఆలోచించండి. ఈ ప్రశ్న మీరు ఇదివరకు ఒకసారి అడిగారు, అటువంటి వాళ్ళెవరూ లేరని చెప్పాను అన్నాడు భాస్కర్రావు. అవును, ఆ విషయం నాకు గుర్తుంది, కానీ మీరు పూర్తిగా మర్చిపోయి ఉండాలి. సరే, నల్లా రామయ్యతో మీకు పూర్వ పరిచయం ఉండేదా అడిగాడు యుగంధర్. లేదు, ట్యాక్సీలో నేను రమణి కలుసుకోవడానికి వెళ్ళినప్పుడే మొదటిసారి ఆ నల్లా రామయ్యని చూశాను. ఆ నల్లా రామయ్యని చూస్తే మీకు పూర్వపరిచయం ఉన్న మనిషి ఎవరు జ్ఞాపకం రాలేదా? లేదు. మీకు డ్రైవింగ్ తెలుసా? తెలుసు. బేకరీ పనికి కారు అవసరమా? లేదు, బేకరీ పనికి కారుతో అవసరం లేదు. భాస్కర్రావు గారు, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు ఒంటరిగా ఉంటున్నారు, ఇంట్లో తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ లేరు. కారులో బయటికి వెళ్ళేది మీరొక్కళ్ళే. కారు ఉపయోగించేవాళ్ళు ఇంకెవ్వరు లేరు. బేకరీ పని మీద కారు ఉపయోగించేవాళ్ళు కాదు. అటువంటప్పుడు మీకు కారు మీరు డ్రైవ్ చేసుకోక డ్రైవర్ని ఎందుకు పెట్టుకున్నారు? డ్రైవ్ చేయడం ఇష్టం లేక. ఎందుకు ఇష్టం లేదు? ఈ మారిస్ కార్ కొనకం పూర్వం నాకు కారు ఉండేది, దాన్ని అమ్మేశారా? అవును. ఎందుకు అడిగాడు యుగంధర్. ఈ కేసుకి దానికి ఏం సంబంధం లేదు, అయినా చెప్పమంటే చెప్తాను. ఒకసారి యాక్సిడెంట్ చేశాను, కారు బాగా దెబ్బతింది, అమ్మేశాను. యాక్సిడెంట్ చేయడం వల్ల మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారా? లేదు, నా తప్పేం లేదు, కానీ ఆ తర్వాత కారు డ్రైవ్ చేయడం ఇష్టం లేకపోయిందంతే. ఆ యాక్సిడెంట్లో ఎవరికైనా గాయాలు తగిలాయా? ఒక మనిషి చనిపోయింది. యుగంధర్ నిట్టూర్చి, చనిపోయింది అంటే ఆడదా అడిగాడు. అవును. పేరు? కాంతం. యుగంధర్ భాస్కర్రావుని విసుగ్గా చూసి, కార్ యాక్సిడెంట్లో ఓ మనిషిని చంపారు కదా, ఆ మనిషి బంధువులకి మీ మీద ఎంత కసి ఉంటుంది? ఎన్నిసార్లు అడిగినా ఈ విషయం ఎందుకు చెప్పలేదు అడిగాడు. నేను చంపలేదు, అది అబద్ధం, నా తప్పేం లేదు అరిచాడు భాస్కర్రావు. శాంతించండి, అలా అరవకూడదు. ఆ యాక్సిడెంట్ గురించి వివరంగా చెప్పండి అన్నాడు యుగంధర్. అప్పుడు నాకు హెల్మన్ కారు ఉండేది, నేనే డ్రైవ్ చేసుకునేవాడిని. ఓ రోజు సాయంకాలం బేకరీ మూసేశాక సినిమాకి బయలుదేరాను. ఒంటరిగానా? కాదు, ఓ స్నేహితురాలతో. పేరు? భాస్కర్రావు మొహం చుట్లించి, విమల అన్నాడు. ఆమె ఇప్పుడు ఎక్కడుంది? అప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో నర్సుగా ఉండేది, ఇంకా అక్కడే ఉందనుకుంటాను. సినిమాకి బయలుదేరారు, తర్వాత? లస్ కార్నర్ దగ్గర ట్రాఫిక్ ఐలాండ్ చుట్టూ తిరిగి రాయపేట హైరోడ్ మీదకి కారు తిప్పాను. సరిగ్గా ఆ సమయానికి రోడ్డుకి అడ్డంగా ఓ అమ్మాయి పరిగెత్తింది. ఆ అమ్మాయి నా కారు కింద పడుతుందని కంగారు పడి పక్కకి స్టీరింగ్ తిప్పాను, కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ అమ్మాయి నా కారు ముందు చక్రాల కింద పడింది. అంతేకాక ఎదురుగా ఆగి ఉన్న బస్సుకి నా కారు ఢీ కొట్టుకుంది. ముందు లైట్స్, బ్యానెట్, మడ్ గార్డ్స్ కాక ఇంజిన్ కూడా దెబ్బతింది అన్నాడు భాస్కర్రావు. ఆ అమ్మాయి అడిగాడు యుగంధర్. సడన్ బ్రేక్ వేశాను, నా పక్కన కూర్చున్న విమల ముందుకు పడ్డది. అద్దానికి మొహం కట్టుకొని దెబ్బ తగిలింది. కారు దిగాను, అప్పటికే జనం చుట్టూ చేరారు. నా అదృష్టం అనుకుంటాను, సరిగ్గా అక్కడే ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా ఉన్నాడు. కారు కింద పడ్డ అమ్మాయిని నేను, ఆ పోలీసు, విమల కలిసి బయటికి లాగాం. పాపం కారు చక్రాలు పొట్ట మీద నుంచి వెళ్ళాయి, తలకి దెబ్బలు తగిలాయి, పక్క ఎముకలు విరిగిపోయాయి, అంతా రక్తం.
ఎవరో అంబులెన్స్కి ఫోన్ చేశారు. కాసేపట్లో అంబులెన్స్ వచ్చింది. ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్ళిన 10 నిమిషాలకి ప్రాణం పోయిందట. మీ మీద పోలీస్ కేసు పెట్టలేదా? అడిగాడు యుగంధర్. లేదు, చెప్పానుగా, నా తప్పేం లేదు. పైగా ఆ అమ్మాయి కారు కింద పడుతుందేమోనని పక్కకి తిప్పడం వల్ల బస్సుకి తగిలి నా కారు దెబ్బతింది. ఆ అమ్మాయి చూసుకోకుండా రోడ్డుకి అడ్డంగా పరిగెత్తి వచ్చి నా కారు కింద పడింది అన్నాడు భాస్కర్రావు. అని పోలీసులు చెప్పారా? అడిగాడు యుగంధర్. అవును, ట్రాఫిక్ పోలీస్ చూశాడు. అంతేకాదు, అక్కడే మందుల షాప్ ముందున్న ఓ పెద్ద మనిషి చెప్పాడు. ఇంకా ఒకరిద్దరు అలాగే సాక్ష్యం ఇచ్చారు. అందుకే నా మీద కేసు పెట్టలేదు. మరి మీ తప్పేం లేకపోతే మీరు ఇక్కడ డ్రైవింగ్ చేయకూడదని ఎందుకు అనుకున్నారు? అడిగాడు యుగంధర్. ఎలా చెప్పడం? స్పష్టంగా చెప్పలేను. నా తప్పేం లేకపోయినా ప్రమాదవశాత్తు జరిగినా నేను డ్రైవ్ చేస్తున్న కారు కింద పడి ఆ అమ్మాయి అంత రక్తం కారి బాధపడి చనిపోవడం వల్ల నాలో ఏదో ఆవేదన కలిగింది. కొన్ని రోజుల వరకు మోటార్ కార్లన్నా వీధులన్నా అసహ్యం వేసేది. కొన్ని నెలల పాటు రాత్రిళ్ళు నిద్రపోయేవాడిని కాదు. చనిపోయిన ఆ అమ్మాయే కనిపించేది. కను నేను మళ్ళీ ఈ జన్మలో కారు డ్రైవ్ చేయకూడదని ఒట్టేసుకున్నాను, అంతే. అంతకన్నా కారణం ఏం లేదు అన్నాడు భాస్కర్రావు. ఆ అమ్మాయి పేరు కాంతం అని చెప్పారు. ఆ అమ్మాయి ఎవరో, ఎందుకలా రోడ్డుకి అడ్డంగా పరిగెత్తిందో తెలిసిందా? ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చెప్పాడు. బస్సు ఎక్కడానికి పరిగెత్తిందట. అప్పుడే బస్సు వచ్చి ఆగింది బస్టాండ్ వద్ద. తండియార్కి వెళ్ళే బస్సు అరగంటకి ఒకసారి వస్తుంది. ఆ బస్సు తప్పిపోతే అరగంట కాచుకోవాలి. అందుకని అలా పరిగెత్తుంటుంది పాపం. మెడికల్ స్టూడెంట్. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ ఊళ్ళో లేరు, హాస్టల్లో ఉండేదట. ఈ విషయాలన్నీ ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు మిమ్మల్ని కలుసుకోలేదా? లేదు. ఎందుకు కలుసుకుంటారు? ఆ అమ్మాయి తండ్రికి ఏం ఉద్యోగం, ఏ ఊరు? అడిగాడు యుగంధర్. నాకు జ్ఞాపకం లేదు. పర్వాలేదులేండి, పోలీస్ ఫైల్లో ఉంటుంది, నేను తెలుసుకుంటాను. ఈ వివరాలు చెప్పి మంచి పని చేశారు. వస్తాను. ధైర్యంగా ఉండండి. రేపు ప్రాసిక్యూషన్ సాక్ష్యం పూర్తవుతుంది. సమీక్ష ప్రారంభిస్తాడు ప్రాసిక్యూటర్. బెదిరిపోకండి, మనకి అవకాశం వస్తుంది అన్నాడు యుగంధర్ భాస్కర్రావు భుజం తట్టి. ఎందుకు ఆ పాత యాక్సిడెంట్ కేసు రికార్డులు మీకు ఇప్పుడు? ఈ హత్య కేసుకి ఏమిటి సంబంధం? అడిగాడు ట్రాఫిక్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ డిటెక్టివ్ యుగంధర్ని. యుగంధర్ నవ్వి, డిఫెన్స్ రహస్యం అది అన్నాడు. ఆల్ రైట్, ఆ ఫైల్ తెప్పిస్తాను, ఇక్కడే కూర్చొని చూసి ఇవ్వండి అని చెప్పి ఆ ఫైల్ తెప్పించే ఏర్పాటు చేశాడు. ఈ భాస్కర్రావు కేసు మీరు అసలు ఎందుకు తీసుకున్నారో అర్థం కావటం లేదు. సామాన్యంగా ఇటువంటి పొరపాటు చెయ్యరు మీరు అన్నాడు ఏసీ తన సిగరెట్ వెలిగించి. ఏం పొరపాటేమిటి? ఈ భాస్కర్రావు హత్య చేశాడని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎలా? నవ్వుతూ అడిగాడు యుగంధర్. ఎలా అని మీరు అడగడం ఏంటి? నల్లారామయ్య చిటికిన వేలితీకి గదిలో పడింది. గదంతా రక్తమయం. ఆ రక్తం నల్లారామయ్య రక్తం గ్రూపుకి చెందింది. పొయ్యిలో కాలినెముక, మాంసం బూడిద ఉంది. నల్లారామయ్య కట్టించుకున్న పన్ను అక్కడ దొరికింది. ఎంతకన్నా ఏం కావాలి? ఆ ఇంటి తలుపు లోపల గడియ పెట్టుంది. భాస్కర్రావు ఇంట్లో ఉన్నాడు. అతన్ని నల్లారామయ్య బ్లాక్మెయిల్ చేసిన డబ్బు గుంజుకున్నట్లు తెలుస్తుంది. ఏకరువు పెట్టాడు ఏసీ. అందుకే తీసుకున్నాను ఈ కేసు అన్నాడు యుగంధర్. అందుకే అంటే? ఇంత కష్టమైన కేసు కనుక ముద్దాయిని డిఫెండ్ చేసి శిక్ష పడకుండా తప్పించాలనా? మీకు ఆ సమర్థత ఉండొచ్చు, ఒప్పుకుంటాను. కానీ ఒక దోషిని అలా తప్పించడం మీ స్వభావం కాదే. భాస్కర్రావు దోషి అని ఇంకా నిర్ణయం కానిదే అని యుగంధర్ అంటుండగా గుమస్తా ఫైల్ తెచ్చిచ్చాడు. థ్యాంక్స్ చెప్పి యుగంధర్ ఫైల్ తీసుకుని చదవడం ప్రారంభించాడు. 10 నిమిషాల తర్వాత లేచి నిలబడ్డాడు. మీరు వెతుకుతున్న విషయమేదో కనిపించిందా? అడిగాడు ఏసీ. కనిపించింది అని ఏసీ గదిలోంచి వెళ్ళిపోయాడు యుగంధర్. ఇంటికి చేరుకోగానే యుగంధర్ తిన్నగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి మేకప్ బాక్స్ తీశాడు. అద్దం ముందు కూర్చొని తన రూపం మార్చుకోవడం ప్రారంభించాడు. ముందు చుట్టూ అంతా పూర్తిగా తెల్లగా చేసుకున్నాడు. తర్వాత
తెల్లని మీసాలు అతికించుకున్నాడు. క్షణం ఆలోచించి మీసాలు తీసేశాడు. అతను చాలా తెలివైనవాడు, ఇటువంటి పొరపాటు చేయకూడదు అని తనకి తానే హెచ్చరించుకున్నాడు. మేకప్ బాక్స్లోంచి బంగారం రంగులో ఉన్న తొడుగు తీసి ఒక పన్నును పెట్టుకున్నాడు. కంటి కింద ముడతలు, మొహం మీద మచ్చలు దిద్దుకున్నాడు. చెరిపితే పోని మచ్చలవి, నీళ్లతో కడిగితే పోయేవి కాదు. అందుకని ప్రత్యేకంగా తయారు చేసిన లోషన్తో తుడిస్తే గాని పోవు. అద్దానికి మరింత దగ్గరగా జరిగి మొహం పరీక్షగా చూసుకున్నాడు. బీరువాలోంచి నలిగిన పంచ, ముతక లాల్చీ తీశాడు. ఆ పంచె కట్టుకుని లాల్చీ తోడుక్కున్నాడు. 2-3 చోట్ల తెగితే కుట్టిన పాత చెప్పులు వేసుకున్నాడు. అద్దానికి దూరంగా జరిగి తనని తాను చూసుకొని ఎవరూ గుర్తుపట్టలేరని తృప్తిపడి ఆ గదిలోంచి బయటికి వెళ్ళాడు. ఏమిటి వేషం, మీరు ఆ డ్రెస్సింగ్ గదిలోంచి రానట్లయితే ఎవరో అనుకునేవాణ్ణి అన్నాడు రాజు. నేను కలుసుకోవడానికి వెళ్తున్న మనిషి అఖండమైన తెలివి గలవాడు. ఈ మారువేషం అతని కళ్ళను కప్పుతుందా అని ఇంకా అనుమానంగానే ఉంది అన్నాడు యుగంధర్. అటువంటి అనుమానం అవసరం లేదు, కంఠస్వరం కూడా మార్చండి, ఎవరు గుర్తుపట్టలేరు అన్నాడు రాజు. డాక్టర్ గారు ఉన్నారా? గుమ్మం దగ్గర నిలబడ్డ మనిషిని నర్సు చిత్ర యగాదిగా చూసి ఏం కావాలి అడిగింది. డాక్టర్ గారు కావాలి అన్నాడు ఆ మనిషి. ఎందుకు? డాక్టర్ గారితో ఇంకేం పని ఉంటుందమ్మా? మందు కోసం. డాక్టర్ గారు ఇప్పుడు పేషెంట్స్ని చూడరు, టైం అయిపోయింది. సాయంకాలం 4 గంటల తర్వాత రండి. సాయంకాలం వరకు నేను ఈ బాధ భరించలేను. ఈ డాక్టర్ గారు ఇప్పుడు చూడకపోతే ఇంకో డాక్టర్ వద్దకు వెళ్ళాలి. ఏమిటి బాధ? డొక్క చూపించి విపరీతమైన నొప్పి వెలిపెట్టేస్తోంది అన్నాడు మొహం అంతా ముడిచి. ఇక్కడే కూర్చోండి, డాక్టర్తో చెప్తాను అని నర్సు లోపలికి వెళ్ళిపోయింది. 2 నిమిషాల తర్వాత డాక్టర్ రామచంద్ర వచ్చి కూర్చున్న వృద్ధుడిని చూసి, ఏమిటి, కడుపు నొప్పా? నిన్న కడుపు పట్టనంత తినుంటారు, రండి అని కన్సల్టింగ్ రూమ్లోకి తీసుకెళ్ళాడు. అతని వెనకే ఆ వృద్ధుడు వెళ్ళాడు. పేరేమిటి అడిగాడు డాక్టర్. భద్రయ్య, వయస్సు 62. టెంపరేచర్ చూసి అలా పడుకోండి అన్నాడు డాక్టర్. డాక్టర్ 2 చేతులకి తొడుక్కున్న గ్లౌస్ గమనించాడు ఆ రోగి. రోగి పడుకోగానే పొట్ట అక్కడ ఇక్కడ నొక్కి పరీక్షించడం ప్రారంభించాడు డాక్టర్. అమ్మో నొప్పి అని కేక వేసి డాక్టర్ చేయి గట్టిగా పట్టుకున్నాడు రోగి. ఉష్, గొడవ చేయకూడదు అంటూ డాక్టర్ చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. అలా లాక్కుంటుంటే అతని చేతి గ్లవ్ ఊడి రోగి చేతిలోకి వచ్చేసింది. డామిట్, ఏమిటి గొడవ, కడుపు కోస్తున్నట్టు అని అరిచి డాక్టర్ ఆ గ్లవ్ లాక్కుని చేతికి తొడుక్కున్నాడు. క్షమించండి, నొప్పి భరించలేకపోయాను అని గొడిగాడు ఆ వృద్ధుడు. సరే, ఏమీ లేదు, అజీర్తి చేసిందంతే, ఈ మందు కొనుక్కొని తాగండి అని చీటీ మీద మందు రాసిచ్చాడు డాక్టర్. ఆ చీటీ తీసుకొని ఆ రోగి జేబులోంచి డబ్బు తీసి ఎంత అడిగాడు. నర్స్కి ఇవ్వండి అన్నాడు డాక్టర్. నర్స్కి డబ్బు ఇచ్చి ఆ వృద్ధుడు బయటికి వెళ్ళాడు. డాక్టర్ ఇచ్చిన మందు చీటీ జాగ్రత్తగా పరీక్ష చేశాడు, జేబులో పెట్టుకున్నాడు. డాక్టర్ చేతికి ఉన్న గ్లవ్ ఊడినప్పుడు తను చూడదలుచుకున్నది చూశాడు ఆ వృద్ధుడు. ఆ వృద్ధుడే డిటెక్టివ్ యుగంధర్. డాక్టర్ రామచంద్ర గారు ఉన్నారా అడిగాడు నర్సు చిత్రని కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చి నిలబడ్డ యువకుడు. నర్సు అతన్ని యగాదిగా చూసింది. నర్సుని చూసి చిన్నగా నవ్వాడు. అతని చేతిలో ఒక సంచి ఉంది. అతను మెడికల్ రిప్రజెంటేటివ్ అని నర్సు గ్రహించింది. డాక్టర్ గారు ఇప్పుడే లోపలికి వెళ్ళారు చెప్పింది. నా దురదృష్టం, ఇంతకుముందు 2 సార్లు వచ్చాను, డాక్టర్ గారు లేరు అంటూ ఆ యువకుడు తన సంచి తెరిచి కొన్ని కాగితాలు, కొన్ని శాంపిల్ సీసాలు తీసి బల్ల మీద పెట్టాడు. ఎప్పుడొచ్చారు, మీ పేరు అడిగింది నర్సు. కొన్ని నెలల క్రితం, ఆ మధ్య 3 నెలలు డిస్పెన్సరీ మూసేశారు. మీరు వచ్చినప్పుడు తాళం వేసి ఉందా? అవును, 2 సార్లు తాళం వేసి ఉంది. ఎందుకు? డాక్టర్ విదేశాలకు వెళ్ళారా? లేదు అని నవ్వి, మనస్సు బాగుండక ఊళ్ళు తిరిగి వచ్చారు అన్నది నర్సు. ఎంతకాలం? దాదాపు 3 నెలలు. అలాగా, ఇవిగో ఈ శాంపిల్స్, ఈ లిటరేచర్ డాక్టర్ గారికి ఇవ్వండి, వస్తాను అని అతను వెళ్ళిపోయాడు.
తను వెళ్ళిన పని సక్రమంగా సాగినందుకు ఆ యువకుడు మురిసిపోతున్నాడు. అతను డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు. మెడికల్ రిప్రజెంటేటివ్ అని చెప్పి డాక్టర్ రామచంద్ర గురించి ఆరా తీయడానికి వచ్చాడు. ఎవరు కావాలి అడిగాడు నౌకరు. అయ్యగారుంటే వెళ్ళి చెప్పు ఎవరో వచ్చారని అన్నాడు. పేరు చెప్పండి అడిగాడు అతను. భద్రయ్య అన్నాడా వృద్ధుడు. నౌకరు మేడ మీదకి వెళ్ళి 2 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి అయ్యగారు వస్తున్నారు, ఆ గదిలో కూర్చోండి అని చెప్పాడు. 5 నిమిషాల తర్వాత 50 ఏళ్ల మనిషి ఆ గదిలోకి వచ్చి, భద్రయ్య గారా, ఇంతకుముందు మనకి పరిచయం ఉన్నట్టు జ్ఞాపకం లేదే అన్నాడు. నా పేరు భద్రయ్య కాదు అన్నాడు యుగంధర్. ఆ ఇంటి యజమాని వైద్యనాథన్. అయితే ఎందుకు మారుపేరు చెప్పారు? ఆ గొంతు ఎక్కడో విన్నాను అన్నాడు ఆలోచిస్తూ. మిస్టర్ వైద్యనాథన్, నన్ను గుర్తుపట్టలేదు? నేను యుగంధర్ని. ఏమిటి ఈ వేషం? అంత బాగా పరిచయం ఉన్న నేనే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. అందుకే మారువేషాలు వేయడంలో మీ నేర్పుని గురించి కథలుగా చెప్పుకుంటారు. ఏమిటి వేషం చెప్పండి అన్నాడు వైద్యనాథన్. ఓ కేసు సందర్భంలో మీ సహాయం కావాల్సి వచ్చాను. బహుశా ఆ భాస్కర్రావు కేసు అయి ఉండాలి. ముద్దాయిని మీరు డిఫెండ్ చేస్తున్నారని పత్రికల్లో చదివాను. చెప్పండి, ఏం చేయమంటారు? మీలా మారువేషం వేసుకోవడం నాకు చేత కాదు, ముందే చెప్తున్నాను అన్నాడు నవ్వుతూ వైద్యనాథన్. మారువేషం వేసుకొని అవసరం లేదు, కానీ కొంత నటించాల్సిన అవసరం ఉంటుంది. నేను మంచి నటుని కాను. కాలేజీలో ఓసారి నాటకంలో వేషం వేశా అంతే. అది చాలు అన్నాడు యుగంధర్ చిన్నగా నవ్వి. అయితే చెప్పండి, మీ వీధిలో ఉంటున్న డాక్టర్ రామచంద్రతో మీకు పరిచయం ఉందా? ఎందుకు లేదు? అతను మా ఫ్యామిలీ డాక్టర్. వెరీ గుడ్ అని యుగంధర్ చేతి గడియారం చూసుకొని, ఇప్పుడు 8:15 అయింది. సరిగ్గా 9 గంటలకి మీరు డాక్టర్ రామచంద్రకి టెలిఫోన్ చేసి ఏదో మిషన్ మీద మీ ఇంటికి పిలిపించాలి. అతను రానంటే అడిగాడు వైద్యనాథన్. రాననకుండా ఎవరికో, లేదంటే మీకైనా సరే ఏదో జబ్బు చేసిందని వెంటనే రమ్మని చెప్పాలి. తక్షణం బయలుదేరి రమ్మని అడగాలి. ఈ పేటలో మీరు బాగా పరపతి ఉన్నవాళ్ళని, సంపన్నులని అందరికీ తెలుసు. డాక్టర్ రామచంద్ర ఈ మాట నిర్లక్ష్యం చెయ్యడు. వెంటనే వస్తాడని నాకు నమ్మకం ఉంది. ఆల్ రైట్, రమ్మని చెప్తాను. వస్తాడు. వచ్చిన తర్వాత అడిగాడు వైద్యనాథన్. 20 నిమిషాల పాటు మీ ఇంట్లో అట్టే పెట్టాలి. అతని చేతి గడియారం మళ్ళీ చూసుకొని, డాక్టర్ రామచంద్రకి 9 గంటలకి ఫోన్ కాల్ వస్తే ఇక్కడికి వచ్చేందుకు ఎంతైనా 10 నిమిషాలు పడుతుంది. అంటే 9:10కి ఇక్కడికి చేరుకుంటాడు. కనీసం 9:30 వరకు ఆయన్ని ఇక్కడ ఉంచాలి. ఎలా అడిగాడు వైద్యనాథన్ నీరసంగా. ఏదో నొప్పి అని చెప్పండి, కాలు నొప్పానండి, కదల్చలేకుండా ఉన్నాననండి. పరీక్ష చేస్తాడు. తర్వాత ఆ నొప్పి ఎందుకు వచ్చిందో, ఎంతకాలం ఉంటుందో ప్రశ్నలు అడగండి. అదంతా మీ బాధ్యత. బాగానే ఉంది. కాలికి నొప్పి అనగానే ఇంజెక్షన్ ఇస్తే తీసుకోండి అన్నాడు యుగంధర్ నవ్వుతూ. మీకేం నొప్పి పుట్టేది నాకు. ఆల్ రైట్ అన్నాడు వైద్యనాథన్. థ్యాంక్స్ అని యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరాడు. సరిగ్గా 8:55 భద్రయ్య వేషంలో యుగంధర్ డాక్టర్ రామచంద్ర ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. నిమిషం తర్వాత తలుపు తెరిచి, ఎవరు విసుగ్గా డాక్టర్ రామచంద్ర అడిగాడు. నేనేనండి, భద్రయ్యని. ఓహో, ఇంత రాత్రి వచ్చారేం? ఏమిటి? మళ్ళీ వచ్చిందండి నొప్పి. ఎందుకు వచ్చిందండి? ఏమైనా తిన్నారా? ఏమీ తినొద్దని చెప్పలేదు. ఏమీ తినలేదండి, అయినా వచ్చింది. భరించలేకుండా ఉన్నాను. లోపలికి రండి, ఎగ్జామిన్ చేస్తాను అని డాక్టర్ రామచంద్ర కన్సల్టింగ్ రూమ్లో దీపం లైట్ ఆన్ చేశాడు. యుగంధర్ మూలుగుతూ డాక్టర్ వెనక్కి లోపలికి వెళ్ళాడు. అలా బల్ల మీద పడుకోండి. యుగంధర్ పడుకున్నాడు. కాళ్ళు ముడవండి అని డాక్టర్ అంటుండగా టెలిఫోన్ మోగింది. వస్తాను అని డాక్టర్ బల్ల దగ్గరికి వెళ్ళాడు. రిసీవర్ తీసుకొని, డాక్టర్ రామచంద్ర స్పీకింగ్ అన్నాడు. 2 నిమిషాల తర్వాత రిసీవర్ పెట్టేసి, అర్జెంట్ కేసు వచ్చింది, నేను వెళ్ళాలి. ఈ మాత్ర వేసుకోండి, నిద్ర పడుతుంది, నొప్పి తగ్గుతుంది అన్నాడు డాక్టర్.
డాక్టర్ గారు, మీరు సరిగ్గా పరీక్ష చేయకుండా ఇలా మాత్ర ఇస్తే నేను వేసుకోను. ఓవేళ రాత్రి మళ్ళీ నొప్పి వస్తే ఏం చేయను? సరిగ్గా పరీక్ష చేసి ముందు ఇచ్చి వెళ్ళండి అని బతిమాలుకున్నాడు భద్రవేషంలో ఉన్న డిటెక్టివ్. డాక్టర్ విసుగ్గా చూసి, చాలా అర్జెంట్ కేసు, నేను వెంటనే వెళ్ళాలి. మిమ్మల్ని సరిగ్గా పరీక్ష చేయడానికి టైం పడుతుంది. రేపొద్దున్నే రండి అని చెబుతూ సంచిలో మందులు, సిరంజ్, స్టెథోస్కోప్ సర్దుకుంటున్నాడు. బాబు, పరీక్ష చేయిందే నేను ఇక్కడి నుంచి కదలను. ముసలాణ్ణి, మళ్ళీ రాలేను. అయితే మీరు ఇక్కడే ఉండండి. నేను తిరిగి వచ్చాక పరీక్ష చేస్తాను. సరేనా? త్వరగా వస్తారా? త్వరగానే వస్తాను అని డాక్టర్ వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత యుగంధర్ ఆ బల్ల మీద నుంచి లేచాడు. వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళి చూశాడు. బయట ఎదురుగా యుగంధర్ అసిస్టెంట్ రాజు నిల్చున్నాడు. యుగంధర్ని చూడగానే డాక్టర్ వెళ్ళిపోయాడని సిగ్నల్ ఇచ్చాడు. యుగంధర్ డాక్టర్ రామచంద్ర ఇంట్లో అన్ని గదులు వెతకడం ప్రారంభించాడు. కింద 4 గదులున్నాయి. ఒక గది డిస్పెన్సరీ, ఒకటి హాలు, ఒక వంటగది, ఒక కొట్టుగది లాంటిది. ఆ గదిలో పుస్తకాలు, డబ్బాలు, చెత్తా చెదారం ఉన్నాయి. ఓ మూల పెద్ద అద్దాల బీరువా ఉంది. బీరువా తలుపు తెరిచి టార్చ్ వెలిగించి అందులో అస్థిపంజరం పరీక్షగా చూశాడు యుగంధర్. డాక్టర్ రామచంద్ర మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు సంపాదించి ఉండాలి దాన్ని. అన్ని ఎముకలు ఉండవలసిన చోట ఉన్నాయి. ఎముకలకు చిల్లులు చేసి తీగలతో అస్థిపంజరం ఆకారంలో బంధించబడ్డాయి. కాలికి ఎముక ఒకటి లేదు. యుగంధర్ ఆ గదిలోంచి బయటికి వెళ్ళి మేడమెట్లు ఎక్కాడు. మేడ మీద 2 గదులున్నాయి. ఒకటి డాక్టర్ రామచంద్ర పడగది. 2వ గదిలో సోఫాలు, కుర్చీలు, బల్లలు, రేడియో ఉన్నాయి. యుగంధర్ జేబులోంచి చిన్న సంచి తీశాడు. ఆ సంచిలోంచి ఓ చిన్న పొట్లం, ఒక స్ప్రే బ్లోయర్ తీశాడు. పొట్లంలో ఉన్న తెల్ల పొడిని ఒక గ్లాస్ మీద చల్లాడు. స్పష్టంగా 4 వేల ముద్రలు కనిపించాయి. ముద్రలు చెదిరిపోకుండా ఒక డబ్బాలో ఆ గ్లాస్ పెట్టి డబ్బా జేబులో పెట్టుకున్నాడు. తను జల్లిన పొడి ఎక్కడా లేకుండా తుడిచేశాడు. తర్వాత కిందికి దిగెళ్ళి కుట్టుగదిలో 2 ట్రంకు పెట్టెలు వెతికాడు. ఒక పెట్టెలో పాత ప్యాంటు, పాత కోటు కనిపించాయి. ఆ పెట్టెలో ఉన్న మిగతా వస్తువులు తీసి 2వ పెట్టెలో సర్ది ఆ ప్యాంటు, ఆ కోటు ఆ పెట్టెలోనే ఉంచి అస్థిపంజరం ఉన్న బీరువా తెరిచి అస్థిపంజరం ఎముకలు తీగల నుంచి తీసి విడివిడిగా అన్ని ఎముకలు పెట్టెలో పెట్టుకున్నాడు. తర్వాత వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళి వీధిలోకి చూశాడు. రాజు ఇంకా అక్కడే ఆ ఇంటి ఎదురుగా నిల్చుకున్నాడు. రాజుని రమ్మని చేత్తో సంజ్ఞ చేశాడు. ఆ ట్రంక్ పెట్టె రాజుకిచ్చి, నువ్వు వెళ్ళి కారు దగ్గరుండు, నేను వస్తాను అన్నాడు యుగంధర్. రాజు వెళ్ళిపోగానే యుగంధర్ కన్సల్టింగ్ రూమ్ని తనిఖీ చేసి ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. రాజు కారు దగ్గర నిల్చొని ఉన్నాడు. అంతా అనుకున్నట్టే జరిగిందా అడిగాడు యుగంధర్ని. ఆ రాజు, నువ్వు డాక్టర్ రామచంద్ర ఇంటి దగ్గరికి వెళ్ళు. నేను చెప్పేంత వరకు నువ్వు రామచంద్రని నీడలా వెంటాడాలి. అతను తప్పించుకొని వెళ్ళకూడదు. పొద్దున్నే ఇంకో మనిషిని పంపుతాను, అప్పుడు నువ్వు వెళ్ళు. డాక్టర్ రామచంద్ర అదృశ్యమైతే అది నీ అసమర్థత, పొరపాటు అవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించి డిటెక్టివ్ యుగంధర్ కారు స్టార్ట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే వైద్యనాథన్కి ఫోన్ చేసి, చాలా థ్యాంక్స్, నా పని పూర్తయింది. డాక్టర్ వెళ్ళిపోయాడా అడిగాడు. ఇప్పుడే వెళ్ళిపోయాడు. చచ్చాను అన్నాడు వైద్యనాథన్. ఏం అడిగాడు యుగంధర్ నవ్వుతూ. మోకాలులో తీవ్రమైన నొప్పి అని తట్టుకోలేక పిలిచానని చెప్పాను. 2 నిమిషాలు పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇస్తానన్నాడు. దేనికి? నొప్పి తగ్గడానికి, నిద్రపోవడానికి. మార్ఫియా పొద్దున్న ఎక్స్రే తీయించాలని, తర్వాత కానీ నొప్పి ఎందుకు వచ్చిందని తెలియదని అన్నాడు. యుగంధర్ నవ్వు ఆపుకుంటూ, ఇంజెక్షన్ తీసుకున్నారా అడిగాడు. తప్పించుకున్నాను. ఎలా తప్పించుకున్నారు? నాకు మార్ఫియా వద్దని, మంచిది కాదని, సరిగ్గా పరీక్ష చేస్తే ఏం నొప్పో తెలుస్తుందని, ఎక్స్రే అవసరం అని వాదిస్తూ ఎక్స్రే అనవసరం అని వాదిస్తూ మీరు అడిగిన 20 నిమిషాలు అట్టే పెట్టాను. మెనీ థ్యాంక్స్ అని చెప్పి యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. తర్వాత ల్యాబొరేటరీలోకి వెళ్ళి తను
డాక్టర్ రామచంద్ర ఇంటి నుంచి తెచ్చిన ట్రంకు పెట్ట వేలిముద్రలున్న గ్లాసు బల్ల మీద పెట్టి ఆ వేలిముద్రలను ఫోటో తీశాడు. తర్వాత అస్థిపంజరం ఎముకలు తీగలతో బిగించి అస్థిపంజరం తయారు చేశాడు. కాగితం కలం పుచ్చుకొని లెక్కలు వేసుకున్నాడు. రాత్రి 2 గంటలయింది నిద్రపోవడానికి. సోమవారం నాడు పొద్దున్న 8 గంటలకి యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళింది రమ. అక్కడ ఎవరూ లేరు. చిన్నగా తగ్గింది. అప్పటికీ ఎవరూ పలకలేదు. బల్ల మీద ఉన్న బెల్ నొక్కింది. అయినా ఎవరూ రాలేదు. విసుగ్గా కుర్చీలో కూర్చుంది. 5 నిమిషాల తర్వాత లేబరేటరీ తలుపు తీసి వచ్చిన మనిషిని చూసి, యుగంధర్ గారున్నారా అడిగింది. ఆ మనిషి నవ్వుతూ వెళ్ళి రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఏమిటి అడిగాడు. ఆ గొంతు వినగానే ఆమె ఆశ్చర్యపోయి, మీరే? ఏమిటి ఆ మొహం, ఆ జుట్టు అడిగింది. నిన్న ఓ పని మీద వెళ్ళానంతే. నువ్విప్పుడొచ్చావేంటి? నీ భర్తకి తెలిస్తే అడిగాడు యుగంధర్. రమ కళ్ళల్లో నీళ్లు నిండాయి. తెలియకుండా ఎలా ఉంటుంది? ఈవేళ రేపో ప్రాసిక్యూషన్ మా విషయం బయటపెడుతుందిగా అన్నది. అవును, నల్లా రామయ్య భాస్కర్రావుని బ్లాక్మెయిల్ చేయడానికి భాస్కర్రావు గురించిన రహస్యమేదో నల్లా రామయ్యకు తెలిసి ఉండాలి. ప్రాసిక్యూషన్ రుజువు చేయాలి. మీ ఇద్దరి విషయం నల్లా రామయ్యకు తెలుసని రుజువు చేయడానికి ప్రాసిక్యూటర్ శ్రమ పడతాడు. నిజమే అన్నాడు యుగంధర్. కేసు జరుగుతున్న తీరును బట్టి చూస్తే భాస్కర్రావుకి శిక్ష పడేటట్టుంది అని రామ ఏడవటం ప్రారంభించింది. అమ్మా, నా మాట వింటావా అడిగాడు యుగంధర్ దయగా. నీళ్లతో తడిసిన మొహం పైకెత్తి యుగంధర్ కళ్ళలోకి చూసి చెప్పండి అన్నది. భాస్కర్రావుకి శిక్ష పడదు. అతను విడుదలవుతాడు. అతను నిర్దోషి. నిజంగానా? కేసు గురించి నువ్వు ఆలోచించకు. డిఫెన్స్ కేసు ఇంకా ప్రారంభం కాలేదుగా. మీరలా చెప్తుంటే నాకు ప్రాణం వచ్చినట్టుంది. భాస్కర్రావు మీద నీకు నిజంగా అంత ఇష్టం ఉంటే నీ భర్తకి విడాకులు ఇచ్చి భాస్కర్రావుని పెళ్లి చేసుకో. నీకు ఆ ధైర్యం లేకపోతే ఈ పాడు పని మానేసి బుద్ధిగా నీ భర్త పట్ల విశ్వాసంతో ప్రవర్తించు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యి. అలా చేస్తానని నాకు మాట ఇస్తే నీ పేరు కోర్టులోకి రాకుండా నేను చూస్తాను అన్నాడు యుగంధర్. రమ యుగంధర్ని రెప్ప వాల్చకుండా చూస్తోంది. ఇప్పుడే నువ్వు నీ నిర్ణయం నాతో చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించుకొని నీ జీవితానికి ఏది సరైన మార్గమని నీకు తోస్తే అలా చెయ్యి. ఈ నాటకం ఇంకా మానేయి అన్నాడు యుగంధర్ రమతో. ఆ 2 మార్గాల్లో ఏదో ఒకటి నేను అనుసరిస్తానని మీకు మాట ఇస్తే నా పేరు కోర్టులోకి రాకుండా చేయగలరా? తల ఊపాడు యుగంధర్. ఎలా అడిగింది రమ. అది నా బాధ్యత అన్నాడు యుగంధర్. రమ తల ఊపుతూ మాట ఇస్తున్నాను అంది. గుడ్, వెళ్ళు, ఇంటికి వెళ్ళు అన్నాడు యుగంధర్. రమ వెళ్ళిపోగానే నీళ్ల గదిలోకి వెళ్ళి అద్దం ముందు నుంచొని తలకి ఉన్న రంగు పూర్తిగా కడిగేసుకున్నాడు. మొహానికి ఉన్న మచ్చలు తీసేశాడు. సామాన్యంగా పని అయిపోగానే మారువేషం తీసేస్తాడు. కానీ రాత్రి ల్యాబొరేటరీలో పని పూర్తి అయ్యేసరికి చాలా లేట్ అయింది. తెల్లారి లేచిన తర్వాత డాక్టర్ రామచంద్రకి కాపలాకి రాజుకి బదులు వేరే మనిషిని ఏర్పాటు చేయడంలో తీరికలేకపోయింది. 9 గంటలకల్లా డ్రెస్ చేసుకొని కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళాడు. బల్ల మీద ఉన్న మెమో ప్యాడ్ మీద రాజుకి ఉత్తరం రాశాడు. మళ్ళీ వెళ్ళి డాక్టర్ రామచంద్రని కనిపెడుతూ ఉండు. మధ్యాహ్నం 1 గంటకి కోర్టుకి టెలిఫోన్ చెయ్యి. రాజు రాగానే ఆ కాగితం చూస్తాడని యుగంధర్కి తెలుసు. తన కారు ఎక్కి బయలుదేరాడు. తిన్నగా కోర్టుకి వెళ్ళలేదు. ప్రాసిక్యూటర్ స్వామినాథ అయ్యర్ ఇంటికి వెళ్ళాడు. తన కోసం యుగంధర్ వచ్చాడని తెలిసి నౌకర్ స్వామినాథన్ ఆశ్చర్యపోయి ఆద్రాబాద్రా హాల్లోకి వెళ్ళాడు. హలో యుగంధర్, ఏమిటిలా వచ్చారు? ముద్దాయి నేరం ఒప్పుకున్నాడా అడిగాడు నవ్వుతూ. లేదు, ఇంకో విషయం మాట్లాడడానికి వచ్చాను అని తను వచ్చిన పని వివరంగా ప్రాసిక్యూటర్కి చెప్పాడు. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ సాక్ష్యం ఇంతటితో పూర్తయింది. నిజానికి ఇంకా 2 సాక్షులున్నారు. కానీ డిఫెన్స్ కోరిక ప్రకారం ఆ సాక్షులను బోన్ ఎక్కించలేదు. ముద్దాయి భాస్కర్రావు వివాహితురాలైన ఓ స్త్రీతో ప్రేమ కలాపం సాగిస్తున్నాడని, ఆ విషయం నల్లారామయ్యకు తెలుసని
ఆ సాక్షుల ద్వారా రుజువు చేయించేవాణ్ణి. వివాహితురాలైన ఒక స్త్రీ పేరు చెప్పి ఆమె సంసారం నాశనం చేయవద్దని భాస్కర్రావు సాగిస్తున్న ఈ పని గురించి నల్లా రామయ్యకు తెలుసని తాము ఒప్పుకుంటున్నామని డిఫెండింగ్ కౌన్సిల్ యుగంధర్ నాతో చెప్పారు. కనుక ఆ సాక్షులని పిలవలేదు. ఆ సాక్షులను పిలిచి ఆ విషయం రుజువు చేసినట్లే యువరానర్ భావించాలి అన్నాడు ప్రాసిక్యూటర్. మ్యాజిస్ట్రేట్ యుగంధర్ వైపు చూశాడు. ఎస్ యువరానర్, డిఫెన్స్ అందుకు అంగీకరించింది. నల్ల రామయ్యకి ఆ విషయం తెలుసు అన్నాడు యుగంధర్. ఆల్ రైట్, ప్రొసీడ్ అన్నాడు మ్యాజిస్ట్రేట్ ప్రాసిక్యూటర్ని ఉద్దేశించి. ప్రాసిక్యూటర్ నల్లగౌన్ సర్దుకున్నాడు. కళ్ళజోడు తీసి తుడుచుకొని మళ్ళీ పెట్టుకున్నాడు. యువర్ ఆనర్, అక్టోబర్ 14వ తేదీ రాత్రి 12 గంటలకి 1 గంటకి మధ్య నల్లా రామయ్య అనే అతను హత్య చేయబడ్డాడని, అతన్ని ముద్దాయి భాస్కర్రావు హత్య చేశాడని ప్రాసిక్యూషన్ అభియోగం రుజువు చేసిందని అనుకుంటున్నాను. ప్రాసిక్యూషన్ వరుసగా ప్రవేశపెట్టిన సాక్ష్యాన్ని సమీక్షించేందుకు అనుమతి కోరుతున్నాను అని క్షణం ఆగి మళ్ళీ ప్రారంభించాడు. హత్య జరగడానికి 3 నెలల పూర్వం నుంచి నల్లా రామయ్య ముద్దాయి భాస్కర్రావు కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. యజమానిని గురించి అతనికి ఓ రహస్యం తెలుసు. ఆ రహస్యం ఆధారంగా చేసుకొని ముద్దాయి భాస్కర్రావుని నల్లా రామయ్య బెదిరించి డబ్బు గుంజుకోవడం ప్రారంభించాడని ప్రాసిక్యూషన్ వాదన. బ్లాక్మెయిలింగ్ రుజువు చేయడం చాలా కష్టం. అసలు విషయం బయటపడటం ఇటు బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుకుంటున్న మనిషికి కానీ, అటు బెదిరిపోయి రహస్యం దాచుకోవడానికి డబ్బు ముట్ట చెబుతున్న మనిషికి కానీ ఇష్టం ఉండదు. కనుక ప్రమాదం కనుక బ్లాక్మెయిలింగ్ గురించిన రుజువులు ఏమీ లేకుండా చేస్తారు. అంటే బ్లాక్మెయిల్ చేయబడుతున్న మనిషికి డబ్బు ఇవ్వమని బెదిరిస్తూ రాసే ఉత్తరాలు కానీ, బెదిరిస్తున్నప్పుడు విన్న సాక్షులు కానీ దొరకడం చాలా అరుదు. కనుక సామాన్యంగా సూచనాపూర్వకమైన సాక్ష్యం ఆధారంగా తీసుకొని నిజం గ్రహించవలసి ఉంటుంది. డ్రైవర్గా నల్లా రామయ్య జీతం ఎంత? నెలకి 50 రూపాయలు. ఆ 50 రూపాయలలో చిల్లి కానీ ఖర్చు పెట్టకుండా దాచుకున్న 375 రూపాయలు ఖరీదు చేసే చేతి గడియారం కొనగలడా? నల్ల రామయ్య చాలా పొదుపు మనిషి అయి ఉండొచ్చని, మంచి చేతి గడియారం కొనుక్కోవాలనే ఆలోచనతో ఎంతో కాలం నుంచి డబ్బు నిల్వ చేసి ఉంటాడని డిఫెన్స్ క్రాస్ పరీక్షలో సూచించింది. ఆ సూచన ఎంత హాస్యాస్పదమైంది! కోర్టువారు గ్రహించారనుకుంటాను. ముద్దాయి భాస్కర్రావు ఇంట్లో పనిచేసే మునియమ్మ నల్ల రామయ్య సినిమాకు తీసుకెళ్ళినప్పుడు, తర్వాత హోటల్కి తీసుకెళ్ళినప్పుడు పెట్టిన ఖర్చుని బట్టి అతను ఎంత దుబారా మనిషో తెలుస్తోంది. అంతేకాదు, నెలకి 50 రూపాయలు జీతం తెచ్చుకుంటున్న మనిషి, డ్రైవర్ పని చేస్తున్న మనిషి ₹2.62 టికెట్ కొంటాడా? ఆ క్లాసు టికెట్లు కొనడం నేరం కాదు, కానీ అది సహజమా? అది నా ప్రశ్న. అలాగే మునియమ్మని చాలా పెద్ద హోటల్కి తీసుకెళ్ళడం గురించి సందేహం కలుగుతుంది. పైగా తనకి చాలా డబ్బుందని, అక్షయ పాత్ర ఉందని చెప్పి నల్లా రామయ్య మునియమ్మకి నోట్ల కట్ట ఒకటి చూపించాడు. ఆ కట్టలో అన్ని నోట్లు అయి ఉండవని, పైన కింద మాత్రం నోట్లు ఉండవచ్చని డిఫెన్స్ మునియమ్మని క్రాస్ పరీక్ష చేస్తూ సూచించింది అయి ఉండొచ్చు. ఆ కట్టలో ఉన్నవన్నీ నోట్లేనని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేదు. కానీ మధ్య తెల్ల కాగితాలు పెట్టి, పైన కింద నోట్లు పెట్టి మునియమ్మని నల్లా రామయ్య మోసం చేయవలసిన అవసరం ఏం కలిగింది? నల్లా రామయ్య వద్ద నోట్లున్నాయని మునియమ్మకి తెలియడం వల్ల అతనికి ఏం ప్రయోజనం? ఈ సంశయాలకి సమాధానాలు ఏమిటి? ఏమీ లేవు. నల్లా రామయ్యకి జీతం కాక వేరే రాబడి ఏదో ఉండి ఉండాలి. అందువల్లే అలా ధారాళంగా ఖర్చు పెట్టగలిగాడు. ఇప్పుడిక ఆలోచించవలసింది ఏమిటార్? రాబడి అని. ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బు? పేకాట ఆడి లాభం సంపాదించాడా? నెలకి 50 రూపాయల జీతం మీద డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్న నల్లా రామయ్యకి అంత డబ్బు అంటే న్యాయంగా కానీ బాహాటంగా కానీ ఆర్జించిన సొమ్ము కాదని తెలిసింది.
ముద్దాయి భాస్కర్ రావు నల్లా రామయ్యని హత్య చేయడానికి కారణం ఉందన్నది మా వాదన. నల్లా రామయ్య చేస్తున్న బ్లాక్మెయిల్ ముద్దాయి భరించలేకపోయాడు. నల్లా రామయ్య ఉచ్చులోంచి ఈ జన్మలో బయటపడే అవకాశం ముద్దాయికి కనిపించలేదు. నల్లా రామయ్యని హత్య చేయడం ఒక్కటే మార్గమని ముద్దాయి భాస్కర్ రావు నిర్ణయించాడు. ఇక హత్య జరిగిన రాత్రి ఏం జరిగింది? ఆ ఇంట్లో ముద్దాయి నల్లా రామయ్య ఇద్దరు మాత్రమే ఉన్నారని మనకు తెలుసు. పోలీస్ సార్జెంట్ స్వాడ్ కారులో ముద్దాయి ఇంటికి వెళ్ళినప్పుడు ముద్దాయే తలుపు తీశాడు. ఇంట్లో ఇంకెవరూ లేరు. తలుపు లోపల గడియ పెట్టి ఉందని, చాలాసేపు పోలీస్ సార్జెంట్ తలుపు బాదాక గాని ముద్దాయి తలుపు తీయలేదని స్వాడ్ కార్ సార్జెంట్ ఇచ్చిన సాక్ష్యం కోర్టు వారు గుర్తుంచుకోవాలి. ముద్దాయి అంతసేపు తలుపు తీయకపోవడానికి కారణం ఏమిటి? కాలింగ్ బజర్ అంత రణగుణ ధ్వని చేసినా, తలుపు అంతసేపు వాదినా ముద్దాయి ఎందుకు తలుపు తీయలేదు? ఎవరో తనని తల మీద కొట్టారని, స్పృహ లేకుండా పడి ఉన్నానని ముద్దాయి పోలీసులకు ఇచ్చిన వాగ్మూలం నమ్మదగిందా? ముద్దాయిని ఎవరో తల మీద కొట్టి ఉంటే ఆ కొట్టిన మనిషి ఏమయ్యాడు? ఇంట్లో ఉండాలి కదా. ఆ ఇంటికి ఒకే ఒక తలుపు. ఆ తలుపు లోపల గడిపెట్టి ఉంది. ఇంట్లో ఉన్న మనిషి ఎలా అదృశ్యమవుతాడు? అది అసంభవం. పోలీసులు వెళ్ళిన సమయానికి ముద్దాయి భాస్కర్ రావు తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరు. అది నిజం. కనుక తనని ఎవరో తల మీద కొట్టారని, తనకి స్పృహ పోయిందని ముద్దాయి చెప్పిన విషయం అసత్యం. పోలీసులు వెళ్ళి తలుపు తట్టగానే ముద్దాయి కంగారు పడి తను చేసిన ఘాతుకమైన పని తాలూకు నిదర్శనాలు ఏవీ తెలియకుండా చేయడానికి ఆదరా పొయ్యి గదంతా సర్ది తలుపు తీయడానికి అంత ఆలస్యమైంది. ఇల్లు వెతుకుతామని సార్జెంట్ చెప్పగానే ముద్దాయి అభ్యంతరం చెప్పలేదని, సెర్చ్ వారెంట్ తెమ్మని పట్టుబట్టలేదని, కనుక పొయ్యి గదిలో ఉన్న ఘోరాల గురించి ముద్దాయికి తెలియదని నిరభ్యంతరంగా ముద్దాయి పోలీసులని ఇంట్లోకి రానివ్వడం ద్వారా ముద్దాయి నిర్దోషిత్వము, అమాయకత్వము రుజువవుతోందని డిఫెన్స్ కౌన్సిల్ సూచించారు. సెర్చ్ వారెంట్ కోసం ముద్దాయి పట్టుబడితే ఏం జరిగేది? ఒక పోలీసు ఉద్యోగి అక్కడ కాపలా ఉండి సెర్చ్ వారెంట్ కోసం ఇంకో ఉద్యోగి వెళ్ళేవాడు. ముద్దాయి పొయ్యి గదిలోకి వెళ్ళడానికి కానీ పారిపోవడానికి కానీ అవకాశం ఉండేది కాదు. అంతేకాదు తను చేసిన హత్యా నిదర్శనాలు ఏమీ లేకుండా చేశానని ముద్దాయి భావించాడు. అలా భావించే పోలీసులని ఇంట్లోకి రమ్మన్నాడు అని మాటలు ఆపి ఒకసారి కోర్టంతా కలియ చూసి ప్రాసిక్యూటర్ మళ్ళీ ప్రారంభించాడు. ఇప్పుడిక అసలు హత్య గురించి చెప్తాను. ముద్దాయి భాస్కర్ రావు అక్టోబర్ 14వ తేదీ 12 గంటలకి 1 గంటకి మధ్య అతన్ని డ్రైవర్ నల్లా రామయ్యని రివాల్వర్తో షూట్ చేసి హత్య చేశాడు. నల్లా రామయ్య ప్రాణం వదలగానే ముద్దాయి మచ్చుకత్తితో నల్లా రామయ్య శవాన్ని ముక్కలుగా కోశాడు. ఆ ముక్కలన్నీ బేకరీ పొయ్యిలో వేసి కట్టెలు పెట్టి నిప్పు అంటించాడు. ఆ రాత్రి ఆ సమయానికి పోలీసులు వెళ్ళినట్లయితే తెల్లారేటప్పటికీ నల్లా రామయ్య శవం తాలూకు ఎముక కానీ, రక్తపు బొట్టు కానీ, మరే నిదర్శనం కానీ లేకుండా చేసేవాడు ముద్దాయి. వ్యవధి లేకపోయింది కానీ ఉంటే గదంతా శుభ్రంగా కడిగేసేవాడు. బల్ల మీద ఉన్న ప్లాస్టిక్ బట్ట తగలబెట్టేవాడు. కాలని ఎముక ఉండేది కాదు. చిటుకని వేలు, పన్ను లాంటి రుజువులు కూడా లేకుండా చేసేవాడు. కానీ అతని దురదృష్టమో లేక న్యాయం అనేది ఉండబట్టో ఈ ఘాతుక చర్య బయటపడిపోయింది. అంతా చక్కబట్టేందుకు ముద్దాయికి వ్యవధి లేకపోయింది అని ప్రాసిక్యూటర్ తన బల్ల దగ్గరికి వెళ్ళి కాగితాలు సర్దుకొని కళ్ళజోడు మరొకసారి తుడుచుకొని మళ్ళీ ప్రారంభించాడు.